ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది కదా వాళ్ళు వచ్చి అప్పుడే కట్టడాలు చేయాలంటే ఎట్లా చేస్తారు? ఆల్రెడీ వాళ్ళు చెప్తారు. నేను అనేది ఇప్పుడే పాలించలేదు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పాలించింది కదా. ఈ రిజర్వాయర్లు ఇవన్నీ ప్రజల కోసం ఏం చేయలేదు, అసలు ఏం చేయలేదు అంటారా? కాంగ్రెస్ ఏం చేసి చెప్పాలి? కాంగ్రెస్ ఏం చేస్తే నిజంగా తెలంగాణ ఎందుకు అడుగుతుంది? వాళ్ళు నిజంగా చేస్తే కాళేశ్వరం గురించి చూసుకున్నట్టయితే అవినీతి జరిగిందని చెప్పేసి ఘోష్ గారి కమిషన్ జరిగింది, దాని మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అది సిబిఐ చేతికి పోయింది. 3 ఫీలర్లు పోగానే మొత్తం 1,00,000 కోట్లు అయిపోతుంది అవినీతి. ఈ పెద్ద స్కామ్ తెలంగాణలో అతిపెద్ద స్కామ్ ఏదైనా ఉందంటే అది ఇప్పుడు RRR స్కామ్. ఎన్నో కొన్ని పనులు అయితే చేస్తున్నాడు కదా. ఇప్పుడు హైడ్రా వల్ల కొత్తగా నీళ్లు కనబడుతున్నాయి, కుంటలలో నీళ్లు కనబడుతున్నాయి కదా, అది ఎందుకు మీరు గుర్తిస్తలేరు? పెద్దలు ఎవరివన్నా ఒకరు గుల్చిర్రా? ఇంతకుముందు ఎవరు పార్టీ మారి బీఆర్ఎస్ లకు రాలే అంటారా? ఏ పార్టీ నుంచి అని రాలేదా? గుంజుకోలేదా మీ బీఆర్ఎస్ వాళ్ళు? గుంజుకోలేదు. మీరు మంచిగా చేసిండ్రు, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీకు ఇబ్బందులన్నీ అని అంటారు, అంతేనా? ఈరోజు తెలంగాణలో ఇంద్రమ్మ ప్రాజ్యం అంటే ఇంద్రమ్మ ఎమర్జెన్సీ పాలన తెలంగాణలో నడుస్తుంది.